నాగమణి అద్భుతాల శిరోమణి. నాగమణి పురాతన కాలం నుంచి మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. నాగమణి ఉంటే అద్భుతాలు జరుగుతాయని, అతీంద్ర శక్తులు వశమవుతాయని, రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఇలా ఏవేవో కథలుగా వింటూ ఉన్నాం. మరి వాటిలో నిజమెంత తెలుసుకుందాం నేటి అనగనగాలో. ఈ సృష్టిలోని కొన్ని జీవులకు సంబంధించి కొన్ని అద్భుతాలు, విశేషాలు వింటున్నప్పుడు వాటికి సరైన ఆధారాల కోసం పురాణాలను పరిశీలించడం ద్వారా వాటిపై స్పష్టత చేకూరుతుంది. అలాంటి వాటిలో ఒకటి ఈ నాగమణి. నాగుపాము పైన ఉండే ప్రకాశవంతమైన మణినే నాగమణి అని పిలుస్తారు. కొన్ని ప్రత్యేకమైన నాగుపాముల తల పైభాగంలో ఒక మణి ఉద్భవిస్తుందని, దీనిని నాగమణి అంటారని నమ్మితే, అలాంటిదేమీ లేదని, అంతా కల్పితమని కొట్టిపారేస్తూ ఉంటారు కొందరు. అయితే నాగమణిని ఇంతకీ నిజంగా ఎవరైనా చూశారా అంటే ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ ఇందుకు వరాహమిహిరుడు రచించిన పురాణ గ్రంథమైన బృహత్ సంహితలో మాత్రం ఈ నాగమణి గురించి ఆసక్తికరమైన పలు విషయాలు పేర్కొనడం జరిగింది. వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత ప్రకారం నాగమణి ఒక కల్పితం కాదు, అది భూమిపై ఉంది. ఈ నాగమణిని సర్పమణి అని కూడా అంటారు. ఇది పాము తలపై ఉంటుందని, అయితే నాగమణి కలిగిన పాములు చాలా అరుదుగా ఉంటాయని బృహత్ సంహితలో వివరించడం జరిగింది. ఈ నాగమణి మిగతా రత్నాల కన్నా చాలా ఎక్కువ ప్రభావవంతమైనదని, అతీంద్రియమైనదని, ఈ నాగమణిని ధరించిన వ్యక్తులు చాలా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వ్యాధులు, రుగ్మతలు ఏవీ దరిచేరవని బృహత్ సంహిత వివరిస్తోంది. మరో విషయం, నాగమణిని ధరించిన వారిపై విష ప్రభావం కూడా ఉండదట. పురాతన కాలంలో రాజులు ఈ నాగమణిని ధరించేవారట. ఈ నాగమణిని ధరించిన రాజులకు ఓటమి అనేది తెలియదని, అలాగే ఈ నాగమణి ఉన్న రాజ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ఆ రాజ్యంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవిస్తారని బృహత్ సంహితలో వరాహమిహిరుడు పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన కథనంతో వేటు న్యూస్ అనగనగాలో మళ్ళీ కలుద్దాం.